కట్ చేసి పెట్టుకున్న ఈ క్లాత్తో కోట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. తర్వాత ఒరిజినల్ పీసు, లైనింగ్ పీస్ రెండు తీసుకున్నాం కదా. ఒరిజినల్ ఇట్లా రైట్ సైడ్ పెట్టుకొని రెండు ఈక్వల్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీని మీద కుట్టు వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకొని పై వైపు నుంచి ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత దీనికి చుట్టూ లూజ్ కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ పార్ట్ కోసం మనం వదిలిపెట్టుకునే క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి నేను ఆపోజిట్ కలర్ గోల్డ్ కలర్ క్లాత్తో పైపింగ్ చేస్తాను ఈ పార్ట్కి. అందుకోసం ఇలా నా దగ్గర ఉన్న క్లాత్ గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్లో నుంచి క్రాస్ పీస్ని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న ఈ పీసులు రెండింటిని జాయింట్ చేసుకోవాలి. కాసేపు కట్ ఈ క్లాత్ని ఇలా ఒకవైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనిపైన క్లాత్ను పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత దీనికి ఇక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఇలా పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, 12వ నెంబర్ థ్రెడ్ను వేసుకుంటే సన్నగా వస్తుంది పైపింగ్ అన్నది. ఈ థ్రెడ్ను పెట్టి ఇలా రివర్స్ చేసి సన్నగా వచ్చేటట్లుగా ఒక కుట్టు వేసుకోవాలి. ఇందుకోసం నేను ఇలా 12వ నెంబర్ థ్రెడ్ను తీసుకొని ఇలా లోపలి వైపు ఇలా పెట్టుకొని క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి దీని చివర్లో ఒక కుట్టు వేసుకోవాలి.
అలాగే ఇలా సింగిల్ పాదాన్ని యూజ్ చేస్తే కుట్టు పక్కనే వస్తుంది. చూసారా, ఇలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కింది వైపున క్లాత్ని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక కుట్టు వేసుకోవాలి. సరే, ఇలా నీట్గా వస్తుంది. లోపల వైపు బయట వైపు పైపింగ్ నీట్గా వస్తుంది ఇలా వేసుకుంటే. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇవి 2 పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఇలా ఈ లైనింగ్ పీస్ని కూడా రెండు ఇది ఎంత ఒకేలాగా ఉంది. ఇప్పుడు దీనికి నేను కట్ వర్క్ పెట్టాలనుకుంటున్నాను. ఈ విధంగా కట్ స్కాలప్ డిజైన్ కోసం నేను క్యాన్వాస్ని తీసుకొని దీని మీద డ్రా చేసుకున్నాను. ఇలాగా 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి దీన్ని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టి ఇలా క్రాస్గా పెట్టి స్టిచ్ చేయాలనుకుంటున్నాను. దీనికోసం స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. వీటిని రెండింటిని ఓపెన్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఒక పార్ట్కి ఇలా మనం డ్రా చేసుకున్న ఈ స్కాలప్ డిజైన్ని దీని మీద ప్లేస్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా వచ్చేటట్టు. ఇక్కడ మనం నెక్ ఎక్కడ వరకు డ్రా చేసుకున్నామో అక్కడికి చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కదలకుండా ఉండడం కోసం పైనుంచి ఒక స్టిచ్ వేసుకున్నాం. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం డ్రా చేసుకున్న విధంగానే దీనిపైన కుట్టు రానివ్వాలి. దీని మీద డిజైన్ మీద స్టిచ్ పడకుండా పక్కన వచ్చేటట్లుగా స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా స్కాలప్ డిజైన్ చేసుకున్న తర్వాత వీటిని ఇదే విధంగా ఇంకో పీస్ని స్టిచ్ చేసి
ఇప్పుడు హ్యాండ్స్ ముందుగా లైనింగ్ క్లాత్ను ఒరిజినల్ క్లాత్ మీద ఒక పీస్ పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకొని మరొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల వైపున లూజ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి. కూడా ఇలా క్లాత్ని యాడ్ చేసి పైపింగ్ పెడుతున్నాను. ఈ విధంగా రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు వైపులా ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత హ్యాండ్స్కి ఇక్కడ టక్స్ పెట్టుకున్నాను కదా, బుట్ట పెట్టుకోవడానికి దాన్ని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పఫ్ వస్తుంది బుట్ట హ్యాండ్స్. ఇదే విధంగా మరొక హ్యాండ్ అని కూడా ఒక హ్యాండ్కి కూడా కుట్టుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్కి మనం స్టిచ్ చేసుకున్న ఈ హ్యాండ్ని ఇలా సెంటర్లో ఇక్కడ ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి.
ఈ విధంగా సైడ్లో లూజుని బట్టి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ అంతా పైపింగ్ ఇచ్చుకొని ఇక్కడ టక్స్ పెట్టుకుంటున్నాను. సైడ్లో ఈ విధంగా చుట్టూ పైపింగ్ పెట్టుకొని ఇలా మధ్యలో టక్స్ పెట్టుకోవాలి. ఇలా బ్యాక్ సైడు అలాగే ఇక్కడ సైడ్స్ కూడా నేను ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకున్నాను. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, గుచ్చుకోకుండా ఉంటుంది. అదేవిధంగా ఇటు సైడ్ కూడా అంతా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి హ్యాండ్స్ కూడా పఫ్ పెట్టాను. తర్వాత ఇక్కడ మనము బటన్స్ అయినా పెట్టుకోవచ్చు లేదా థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను థ్రెడ్స్ పెడతాను.